రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణకు హాజరైన ఆయన కోర్టు నుండి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత 4 ఏళ్లుగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో అనంతబాబు A1 గా, ఆయన భార్య లక్ష్మీదుర్గ A2 గా ఉన్నారు. ఇటీవల రాజమండ్రి ప్రత్యేక కోర్టులో అనంతబాబుకి గతంలో మంజూరైన బెయిల్ ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ నిమిత్తం ఆయన భార్యతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన ఆయన్ని కోర్టు ఆవరణలోనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే నేరాపణ మీద అనంతబాబు అతని భార్య లక్ష్మీదుర్గ గారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ కేసు జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతూ ఉండగా, విచారణ జరగడానికి సిద్ధంగా ఉండగా ఆ సాక్షుల్ని కాకినాడలో ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి, తప్పుడు సాక్ష్యం చెప్పడానికి, అలాగనే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున క్యాష్ను ఇచ్చేసి బలవంతాన్ని ఇచ్చేసి చెప్పకపోతే తీసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారని వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. సర్పవరంలో వాళ్ళ 4 దగ్గర నుంచి కూడా ₹4,00,000 పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అలానే ఎవరైతే ఇది పరిష్కారం చేసి సాక్షులను ప్రభావితం చేయాలన్నారో ఆయన కూడా 4వ ముద్దాయి. ఆయన ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం కూడా ఆయనకు కూడా ₹1,00,000 ఇస్తామని 25,000 ఇచ్చారు. ఆ 25,000 కూడా ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం 25,000 కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా అయిన తర్వాత అనంతబాబు గారిని A1 మొదటి ముద్దాయిగా పెట్టి మరొక 4 మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసి దాని మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతక దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అయితే రాజమండ్రి కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణకు హాజరైనటువంటి ఆయన కోర్టు బయటకు వచ్చిన వెంటనే కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఏంటి అనంతబాబు అలాగే లక్ష్మీదుర్గ కోర్టులో హాజరై బయటకు వస్తుండగా బెయిల్ పిటిషన్ రద్దరి నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి మోహన్? లక్ష్మి, ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడో ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన కేసులో ఉన్నటువంటి సాక్షుల్ని ఇతను అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనే ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. దాని నిమిత్తం అతని మీద గత ఒక 3 రోజుల నుంచి పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. 2 రోజుల క్రితం అయితే మాత్రం పోలీసులు కూడా ఇతను బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి పోలీసులు కూడా కేసు అంటే కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో అతను ఏదైతే ఇతను కోర్టు బెయిల్ పిటిషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి రాజమండ్రి జిల్లా కోర్టు వేసి ఆ కోర్టు హాజరైన సమయంలో అతను బయటకు వస్తున్న సమయంలో అయితే అనంతబాబుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని అతన్ని బై రోడ్ వేలో మన కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే సర్పవరం పోలీస్ స్టేషన్ తరలించిన తరుణంలో చెన్నికేశవ సిఐ గారు ఏదైతే పత్రికా సమావేశం నిర్వహించారు, పత్రికా సమావేశం నిర్వహించి ఆయనని ఎమ్మెల్సీని అదుపులో తీసుకున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా అతని మీద విచారణ చేపడుతున్నామని, అది ఎవరైతే సాక్షుల్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అంటే బెదిరించే విధంగా ఇతను పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల మీద అతన్ని ఎంక్వైరీ చేసిన అనంతరం 24 గంటల లోపల కోర్టులో హాజరుపడతానని చెప్పేసి సిఏ తన వాయిస్లో చెప్పడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ అనంతబాబు మీద ఉన్నటువంటి అంటే గత 4 రోజుల నుంచి కూడా 4 బృందాలుగా చేస్తున్నటువంటి ఏదైతే గాలింపు చర్య ఉందో ఆ గాలింపు చర్య నేడుతో అది ముగిసినట్టుగా అయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే అదుపులోకి వచ్చారో అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులందరూ కూడా తన ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్ ఉందో సర్పవరం పోలీస్ స్టేషన్ అంతా కూడా పోలీసుల పహారాలో ఉంది. అంటే పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించి ఉన్నారు. అంటే అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండే విధంగా అంటే వైసీపీ శ్రేణులు కానీ ఇతర అనంతబాబు అనుచర వర్గం కానీ ఎవరు కూడా ఆ చుట్టుపక్కల రాకుండా గట్టి చర్యలు చేపట్టారు. అంటే భద్రతా చర్యలు చేపట్టారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మోహన్. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్తున్న బీఆర్